ఇప్పుడు మూసి కట్టడం కమిషన్ల గురించే, అట్లాగే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు కట్టడం కమిషన్ల గురించే, నువ్వు అక్కడెక్కడో దేవాలయం కట్టడం కూడా కమిషన్ల గురించే, మీరు ఈ హైడ్రా కూలగొట్టుడు కమిషన్ల గురించే, నీ పరిపాలన అంతా కమిషన్లు, నీ కమిషన్లు తప్ప ఇంకొకటి తెలియదు. ఇప్పుడు ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కట్టిన పొంగులేటి నీ దగ్గరనే ఉన్నాడు కదా, ఆయన అడుగు కమిషన్లు అంటే ఏంది, ఎవరికి ఎన్ని ఇచ్చిండు చెప్తాడు. నేను ఏమంటున్నా, ఒక ప్రాజెక్టులో ఎస్ఎస్ఆర్ మారడం వల్ల ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగి సిమెంట్ రేట్లు పెరగడం, ఉసుక రేట్లు పెరగడం, లేకుంటే కంకర్ రేట్లు పెరగడం, లేకుంటే అనేక సమస్యల వల్ల అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ రేటు కూడా గణనీయంగా పెరగడం. మీరు 2 లక్షల రూపాయలు ఎకరానికి పెట్టుకుంటే 12 నుంచి 16 లక్షల రూపాయలు మేము 23 జీవో ప్రకారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం. కాబట్టి ఈ రేట్లన్నీ పెరిగినటువంటి సందర్భంలో ప్రాజెక్ట్ ఎస్కల్ అయింది. మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్పుడు మీరు కట్టినప్పుడు 43 కోట్ల నుంచి 4,300 కోట్లు ఎట్లా పోయింది, శ్రీశైలం ఎట్లా పోయింది, లేకుంటే జూరాల, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, భారతదేశంలో ఇన్ టైంలో కట్టినటువంటి ప్రాజెక్ట్ లేవు. ఇలా భారతదేశంలో అన్నిటికంటే అంత తక్కువగా కట్టినటువంటి ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. అన్నిటికంటే తక్కువ అంచనాలకి రెట్టింపు అయినటువంటి ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఏమడుగుతున్నారు, రేవంత్ రెడ్డి నువ్వు అవినీతి ఉంటే ఇంకోటి ఉంటే ఎంక్వైరీ చేసుకో, ఘోష్ కమిషన్ ఇచ్చినావు, రిపోర్ట్లు తీసుకో, ఏమైనా తీసుకో, కానీ ఇలా ప్రజలు నీళ్ళు కావాలని అడుగుతున్నారు. నీళ్ళు ఇస్తావా లేదా చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం.